ఇటీవల కాలంలో పలు పాశ్చాత్య దేశాలలో భారతీయుల పట్ల విద్వేషం పెరుగుతుంది. ముఖ్యంగా కెనడా, యూకే, అమెరికా దేశాలలో ఇది ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా అమెరికాలో ఇటీవల భారతీయుల పట్ల విద్వేష ధోరణి బాగా పెరిగింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక భారత్ కు చెందిన వారిపై ద్వేషపూరిత నేరాల కేసులు పెరిగాయి. ఇండియన్స్ ని గెంటేయండి, ఇండియన్ గో బ్యాక్ నినాదాలతో ఆన్లైన్ లో ప్రచారం జరుగుతోంది. బైడెన్ హయాంలో దక్షిణ ఆసియా సంతతికి చెందిన ప్రజలపై ఆన్లైన్ ద్వేషం, హింస పరిమితంగా ఉండేది. 2024 అక్టోబర్ నాటికి 46,000 ట్రోలింగ్, 884 బెదిరింపు కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పరిస్థితి అధ్వానంగా మారింది. 2025 అక్టోబర్ నాటికి 91% పెరిగి కేసుల సంఖ్య 88,000కు చేరుకుంది. H1B వీసా ఫీజు అనూహ్యంగా పెంచడం, 104 మంది ఇండియన్స్ ని వెళ్లగొట్టడం వంటి భారతీయులపై ద్వేషానికి ఆజ్యం పోసినట్టయింది. ఫలితంగా కాల్పులు టెక్సాస్, వర్జీనియా, కాలిఫోర్నియాలలో దేవాలయాలపై దాడులు పెరిగాయి. సెంటర్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ అంచనా ప్రకారం ఇటీవలి నెలల్లో జాత్యహంకార పోస్టులు కూడా వేగంగా పెరిగాయి. ట్రంప్ విధానాల కారణంగా భారతీయులపై జాత్యహంకార ఆన్లైన్ ట్రోలింగ్ విపరీతంగా పెరిగిందని తెలిపింది. కేవలం వ్యాఖ్యలకు పరిమితం కాకుండా ఏకంగా దక్షిణాసియా సమాజాన్నే టార్గెట్ గా ఎంచుకొని ద్వేష ప్రచారం పెరిగింది. దేశం నుంచి భారతీయులను వెళ్లగొట్టండి నినాదాలు ఎక్కువయ్యాయి. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో వలసదారులపై ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఆగ్రహం జాత్యహంకార ధోరణికి మొదటి ప్రధాన కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవిస్తున్న మితవాద రాజకీయాల్లో ఈ భావన ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. H1B వీసా విధానం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. తమకు ఆ ఉద్యోగాలకు తగిన అర్హత లేకపోయినప్పటికీ అమెరికా పౌరుల ఉద్యోగాలను భారతీయులు ఎత్తుకొని పోతున్నారని మితవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి.